గిరి ప్రదక్షిణ ఈ పదంతో పరిచయం అందరికీ అయి ఉంటది కదా, అండ్ అందరూ వినుంటారు కూడా. అయితే మనకున్న గిరి ప్రదక్షిణలో ఫేమస్ అయిన 2 గిరి ప్రదక్షిణలు, ఒకటి అరుణాచల్ గిరి ప్రదక్షిణ, 2 సింహాచల గిరి ప్రదక్షిణ. ఈ సింహాచల గిరి ప్రదక్షిణ ఈ నెల 9, 10వ తారీఖులో జరగనున్నది మన విశాఖపట్నంలో. మన సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి అప్పుడు జరుగుతుంది. అండ్ ఈ గిరి ప్రదక్షిణలో సుమారుగా 5 లక్షల పైనే భక్తులు వచ్చి పాల్గొంటారు. సో ఈ సంవత్సరం జరిగే సింహాచల గిరి ప్రదక్షిణ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో ఈ గిరి ప్రదక్షిణ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చేసి ఉంచా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు హలో అర్వి. మన ఛానల్ ఫాలో తో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి నమః. సింహాద్రప్పన్న గోవింద గోవింద. విశాఖపట్నానికి పక్కన సింహాచలం కొండపైన వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఉంది. ఈ దేవస్థానం మన ఆంధ్రాలో తిరుపతి తర్వాత ఫేమస్ అయిన టెంపుల్ ఇది. అండ్ మన ఆంధ్రాకి తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం తీసుకొచ్చే టెంపుల్ కూడా ఇదే. ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమికి సింహాద్రప్పనికి రథోత్సవం జరుగుతుంది. ఈ రథం 32 కిలోమీటర్లు తన కొండ చుట్టూ తిరుగుతుంది. ఈ సమయంలో భక్తులందరూ రథాన్ని ఫాలో అవుతూ కొండ చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తారు. దీన్నే సింహాచల గిరి ప్రదక్షిణ అని అంటారు. సో ఈ సంవత్సరం ఈ నెల 9, 10వ తారీఖులో సింహాద్రప్పని గిరి ప్రదక్షిణ జరగనున్నది. అయితే ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించిన రూట్ మ్యాప్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసిందనమాట. అయితే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి తొలుపావంచ నుంచి గిరి ప్రదక్షిణ మొదలవుతుంది. సో ఇక్కడ నుంచి మొదలవుతుంది కాబట్టి సింహాద్రప్పన్న రథం కూడా తొలుపావంచ నుంచి మొదలవుతుంది అనమాట. ఈ రథం వచ్చేసి 9వ తారీఖున ఆఫ్టర్నూన్ తొలుపావంచ నుండి 3-3:30 టైంలో స్టార్ట్ అవుతుంది అనమాట. అయింది. సో ఆ టైంకి రథం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ గిరి ప్రదక్షిణ చేసే ప్రతి భక్తులు తొలుపావంచలో కొబ్బరికాయ కొట్టి సోమవారం దండం పెట్టుకుని అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ తొలుపావంచ నుంచి అడవివరం, సెంట్రల్ జైల్ రోడ్, హనుమంతవాక, జోడుగుళ్ళపాలెం వైపు నుంచి వెంకోజీపాలెం, సీతమ్మధార, నరసింహపురం, ఎన్ఏడి, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, పాత గోశాల మీదుగా తొలుపావంచలోకి వచ్చి గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది అనమాట. సో భక్తులందరూ అయితే 9వ తారీఖున అనగా ఆషాఢం అప్పుడు గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి 10వ తారీఖు అనగా పౌర్ణమి అప్పుడు సోమవారం దర్శనం చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేలా గిరి ప్రదక్షిణ ప్లాన్ చేసుకుంటారనమాట. మొత్తం ఈ గిరి ప్రదక్షిణ డిస్టెన్స్ వచ్చేసి 32 కిలోమీటర్లు ఉంటుంది.